కనిపిస్తా ఉన్నాయి కదా ఇంకా కూడా వాళ్ళ దగ్గర. అదే సార్, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే అధికారం కోల్పోయిన తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేశాం, ఏం చేయలేదు, దేని మీద ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు, దేని మీద సానుకూలత వ్యక్తం చేశారు అని సమీక్ష చేసుకుంటారు. అవును. ఓ మీటింగ్ జరిగితే ఒక 20-30 మందితో తోటి మాట్లాడిస్తారు. కానీ ఆయన ఒక్కడే మాట్లాడతాడు, ఏదో చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఎంత సీనియర్ నాయకులు అక్కడ కూర్చున్నా సరే వాళ్ళు మాట్లాడటానికి ఇప్పుడు అవకాశం లేదు, అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా అవకాశం లేదు. సమీక్ష లేదు, అంతర్మథనం లేదు. ఈ రాష్ట్రం ఏదో ఆయన తాత ఆయనకి రాసిచ్చినట్టు, అదేదో బలవంతంగా ఈ కూటమి వాళ్ళు అధికారం లాక్కున్నట్టు, ఇది మాదే, మళ్ళీ మేమే వస్తాం, దీనికి మేమే ఏలాలి ఇక్కడ అనేటువంటి ఒక ధోరణి అతనిలో ప్రబలింది. ఓ మానసికమైనటువంటి వ్యాధితో అతను బాధపడతా ఉన్నాడు. ఏదైనా నిజం చెప్తే వినే పరిస్థితిలో లేడు, చెప్పడానికి కూడా అనుమతి ఇచ్చే పరిస్థితిలో లేడు. మీరు చెప్పండి, ఎందుకు ఓడిపోయింది, మీ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయింది, మీ జిల్లాలో ఎందుకు ఓడిపోయింది, ఏ అంశాలు రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేసినాయి, పరిపాలనలో చేసినాయా, స్థానికంగా చేసినాయా, లేదా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి హామీలకి ప్రజలు అట్రాక్ట్ అయ్యారా? ఏం లేదు సార్, నేను అన్ని ఇచ్చిన వాళ్ళదే తప్పు. అక్కా చెల్లెమ్మలకు ఏమైపోయింది ప్రేమ, వాళ్ళదే తప్పు, వాళ్ళదే తప్పు అంతే. అదే ఇప్పుడు మళ్ళీ పైగా ఈవీఎంల మీద నెట్టి మాట్లాడటం. 151 వచ్చినప్పుడు ఆయనే చెప్పాడు, ఈవీఎంలు ఎవరైతే హస్తం గుర్తు మీద ఓటేస్తారో ఆ స్లిప్ హస్తం చూపిస్తుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది, సైకిల్ వేస్తే సైకిల్ అని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఓడిపోయేటప్పటికి ఈవీఎంలు అని చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రతి దాంట్లో అబద్ధాలు చెప్పటం, మాట్లాడటం. ఇవాళ ప్రజలు 1 సంవత్సరం తర్వాత బేరీ చేసుకున్నారు. కూటమి పరిపాలన 1 సంవత్సరం వచ్చినటువంటి కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, పథకాలు కానీ చూస్తున్నారు. ఆయన ఈ 1 సంవత్సరం లోపల ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అవినీతి, ఇవన్నీ బయటకు వచ్చాయి. రెండింటినీ బేరీ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వస్తే బట్టలు ఉడదీస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం, జైళ్లలో పెడతాం, పొట్టే తలలు నరికినట్టు నరికేస్తాం, నరికితే తప్పేంటని చెప్పి ఆయనే మాట్లాడతారు. తెలుగుదేశం వాళ్ళని నరికితే తప్పే ఉంది, ఆవేశంతో మాట్లాడాడు అని చెప్పి సమర్థించే మాట. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈయనేదో పెద్ద నాయకుడిలాగా, ఆయన ఏదో 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా గెలిచినోళ్ళలాగా ఆయన ఏదో పెద్ద మాట్లాడతావు. ఆయన ఒక 54 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించుకొని గెస్ట్ హౌస్ కట్టుకున్నటువంటి మహానుభావుడు. అది వెనక్కి తీసేసుకున్నటువంటి ఆ కేసు పెడతారు. మొన్న ఆ మధ్య ఒక మాట చెప్పాడు, నిన్న ఒక మాట చెప్పాడు. మొన్నేమన్నాడు, అందరినీ అరెస్ట్ చేస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి చెప్పాడు బాబు. ఇప్పుడేదో మరి ఆయనకి హైకోర్టులో ఒక కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. రేపు ఈ 54 ఎకరాల దాని మీద కూడా అతను ఎవరు అరెస్ట్ చేస్తే హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు అనే ధైర్యంతో, ఎక్కడ లేని ధైర్యాన్ని కూడగట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఒక సైకోయిజం పెంచుకొని మేమేదో మళ్ళీ అధికారానికి వచ్చేస్తాం. ఎందుకు వస్తారు మీరు అధికారంలోకి? మీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? మీరు ఏమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల కంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న వాటికంటే ఎక్కువ చేస్తామని చెప్పగలరా? చెప్తున్నారా? మీ దగ్గర ఆ స్తోమత, ఆ శక్తి ఉందా? రైల్వేలను తీసుకురాగలిగారా? పోలవరం నిర్మించగలిగారా? రాజధాని కట్టగలిగారా? మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయగలిగారా?
ఏం చేయగలిగారు? రైట్. అట్లాగే పోలీసులకు చంద్రబాబు నాయుడు వైరస్ అటు ఏదో వైరస్ పట్టుకుంది అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా ప్రజలు అనుకునేది చాలా మంది పోలీసుల్లోనే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి వైరస్ అంటుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నారు కొద్ది మంది అనేది ఇంకా చర్చ ఈ రోజు చెప్తా ఉన్నారు. ఇంకా అందులో అంటే ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు దొరికిన కాడికి దొరికినట్టు దోచుకున్నారు. పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, అధికారులు కానీ దోచుకున్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ప్రభుత్వాన్ని నడపడం మాకు సాధ్యం కాదు. కొంతమందిని అయినా సరే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు